మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు కౌటిల్య క్యాపిటల్ ఫౌండర్ అండ్ ట్రేడర్ అశోక్ దేవనంప్రియ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. సార్, అశోక్ గారు ఇందాక ఏదో ఒక ఫార్ములా గురించి చెప్తా అన్నారు. 25, 250, 25 ఏంటి సీక్రెట్ ఫార్ములా? ఏదైనా రివీల్ చేస్తారా? అది ఏమి సీక్రెట్ ఫార్ములా కాదు, అది నా ఒక ఫిలాసఫీ. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నా లాంగ్ టర్మ్ మార్కెట్ వ్యూ ఏంటంటే పర్ఫార్మెన్స్ పరంగా నెక్స్ట్ 25 ఇయర్స్లో ప్రతి ఏడాది నేను మినిమం 25% రిటర్న్ చేసుకొని పోతే నాకు ఒక 250 టైమ్స్ ప్రాఫిట్ వస్తుంది. ఓకే ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక ₹1 కోటి ఉంటే నేను ప్రతి ఏడాది 25% గ్రోత్ చేస్తే ₹1 కోటి ఉంది, రేపు 1.25 కోటి, దాని తర్వాత 25% ఆఫ్ దట్ మేబీ 155 సంథింగ్ ఏదో వస్తుంది. అలా రైజ్ చేసుకొని పోతే 25 ఇయర్స్లో నా డబ్బు 250 టైమ్స్ అవుతుంది. దిస్ ఈస్ ద సింపుల్ థాట్ ప్రాసెస్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్. సో 25% పర్ ఇయర్ చేయడం అంత ఈజీనా? సో అంత ఈజీ ఉంటే ఎందుకు ఎవరు చేయలేదు? చేశారు, చాలామంది చేశారు, బట్ దట్ నంబర్ ఈజ్ వెరీ స్మాల్. ఇట్స్ మేబీ 0.1% ఆఫ్ పీపుల్ అచీవ్డ్ ఇట్. నాకు లాజికల్గా ఆలోచిస్తే ఆ నంబర్ పెద్ద నంబర్ కాదు. ఎలా అంటే, ఇప్పుడు నా దగ్గర ₹1 కోటి ఉంటే నేను 80% డబ్బులు ఈక్విటీ మార్కెట్లో పెట్టేస్తాను, టెన్షన్ తీసుకోను. ఐదర్ ఐ పుట్ ఇట్ ఇన్ ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. ₹1 కోటి డబ్బులో 80% ఆఫ్ మై క్యాపిటల్ విల్ బీ ఇన్ ఈక్విటీ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. 20% డబ్బులు క్యాష్లో పెట్టేస్తా, డిమాట్లో. క్లియర్? ఈ ఈక్విటీ ఉంది కదా, 80 lakhs ఈక్విటీ, నాకు అది మినిమం 12 to 15% ఇస్తుంది. లాంగ్ టర్మ్లో 12% గ్యారంటీ ఇస్తుంది. 12 to 15 సమ్ గుడ్ నంబర్ ఇట్ విల్ గివ్. నేను ఈ క్యాష్ ఉంది కదా, ఈ 20% క్యాష్ ఉంది కదా, ఆ క్యాష్ పెట్టుకొని బ్రోకర్ దగ్గర, నా దగ్గర ఇక్కడ 80% ఈక్విటీ ఉంది, నాకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అని అడుగుతాను. ఇప్పుడు మీ దగ్గర బిల్డింగ్ ఉంది అనుకోండి, మీరు బ్యాంకుకి పోయి ఏం చెప్తారు? నా దగ్గర బిల్డింగ్ ఉంది, నేను బిజినెస్ చేసుకోవాలి, నాకు బిల్డింగ్ తీసుకొని నాకు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వు, నేను ఇంట్రెస్ట్ కట్టుకొని పోతాను. సేమ్ ప్రిన్సిపల్ వీ డూ హియర్. మేమేం చేస్తాం? ఈ 80% ఈక్విటీ నువ్వు ప్లెడ్జ్గా తీసుకో, నువ్వు లాక్ చేసుకో, నాకు ఒక ₹1 కోటి ట్రేడ్ చేసేకి అవకాశం ఇవ్వు అన్నాడు. మళ్ళీ నేను చేసేది 100% ఇంట్రాడే. నేను పొజిషనల్ ట్రేడింగ్ ఇప్పుడు స్టాప్ చేసేసాను. కరెంట్లీ ప్రస్తుతం నేను పొజిషనల్ ట్రేడింగ్ చేస్తలేదు. సో నేనేం చేస్తాను, ఆ ఒక 1x మార్జిన్ తీసుకొని, నాకు ఇప్పుడు ₹1 కోటి ట్రేడింగ్ అకౌంట్ రెడీ ఉంది. ఆ ఒక ట్రేడింగ్ అకౌంట్లో నేను జస్ట్ 18% పర్ ఇయర్ ప్రాఫిట్ చేస్తే, జస్ట్ 18% పర్ ఇయర్ ప్రాఫిట్ చేయగలిగితే, యావరేజ్ ఇక్కడ 18 వచ్చింది, అక్కడ ఒక 12 to 15 వచ్చింది, ఆల్మోస్ట్ 30% పైకి వెళ్ళిపోయింది. మీరు ట్యాక్స్ తీసిన ఆన్ అన్ యావరేజ్ నాకు 24-25% పొటెన్షియల్ రిటర్న్ వస్తుంది. నేను ఇప్పుడు చేస్తూ ఉండే స్ట్రాటజీనే అది. నా దగ్గర ఉండే కంప్లీట్ అసెట్లో 80% డబ్బులు ఈక్విటీలో పెట్టేస్తాం, ఈక్విటీ అండ్ మ్యూచువల్ ఫండ్లో. 20% డీమ్యాట్లో పెట్టేస్తాం. లివరేజ్ తీసుకొని, ప్లెడ్జ్ చేసి లివరేజ్ తీసుకొని ఇక్కడ అబ్సల్యూట్ మనీతో ట్రేడింగ్ స్టార్ట్ చేస్తాం. దానికి బ్రోకర్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తాడా? లేదు, నా బ్రోకర్ చేయడం లేదు. ఎందుకంటే నేను ఓన్లీ ఇంట్రాడేలో పొజిషన్లు తీసుకుంటాను. ఆ ఇంట్రాడే పొజిషన్ కూడా ఆటోమేట్ చేసేసాను, 100% ఆటోమేషన్లో పెట్టేశాను. ఆ 100% ఆటోమేటెడ్ స్టోరీలో ఒక్క స్ట్రాటజీ మీద నేను వర్క్ చేయడం లేదు, నాది 30 స్ట్రాటజీ ఉంది. నా దగ్గర ఒక ₹1 కోటి ఉంటే ఒక్కొక్క స్ట్రాటజీ మీద ఒక 3 లక్షలు 4 లక్షలు ఎక్స్పోజ్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద అప్రోచ్. సో ఇక్కడ మీకు 12 to 15% వచ్చి, ఇక్కడ ఇంకో 15 to 18% వస్తే, టెక్నికలీ యూఆర్ లుకింగ్ అట్ 30% రిటర్న్. ట్రేడింగ్లో నేను చెప్తా ఉండేది అట్లీస్ట్ ఒక 1.5% పర్ మంత్ ఇస్ వాట్ ఐఎమ్ టాకింగ్. ట్రేడింగ్ చేసి 1.5 చేసే పెద్ద విషయం కానే కాదు. ఇట్స్ వెరీ ఈజీ. ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక ప్రాసెస్ ఫాలో చేయాలి, రిస్క్ మిటిగేట్ చేసుకుంటే ఎవడైనా చేయొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే, ట్రేడర్స్ 5% చేయాలి, 10% చేయాలి అని పోతున్నారు, అండ్ దే ఆర్ లూజింగ్ మనీ.
నేనేం చెప్తున్నా, ఈక్విటీలో పెట్టు, ఎవడో మేనేజ్ చేస్తాడు, మనకు సంబంధమే లేదు. అసెట్ మేనేజరు, ఫండ్ మేనేజరు వాడు చూసుకుంటాడు. అందరికీ అయింది, మనకైంది. కరోనా వస్తే అందరింటికి వచ్చింది, మన ఇంటికే వస్తే ప్రాబ్లం. సో ఇట్ ఈస్ ఎక్స్పోజ్ టు మార్కెట్. యూ డోంట్ హ్యావ్ టెన్షన్ దేర్. యువర్ 80% మనీ ఈజ్ ఇన్ సేఫ్ మోడ్. అక్కడ దాన్ని అమ్మొద్దు. డోంట్ ఈవెన్ సెల్ దట్. దాన్ని అమ్మకుండా పెట్టుకుంటే క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు, లైఫ్ టైం అప్రిషియేషనే అది. కానీ ఈ ట్రేడింగ్ ఉంది కదా, ప్రతిరోజు ట్రేడ్ చేస్తాం. ఇక్కడ మనకి 30% ట్యాక్స్ పడుద్ది షార్ట్ టర్మ్ గెయిన్స్. ఇక్కడ నేను 18% చేసిన 30% పోతే ఎంత పోతుంది? ఒక 5-6% పోతుంది. అక్కడ 12% వచ్చింది కదా షూర్ షాట్. నేను 25% చేస్తే నాకు 18% వస్తుంది అక్కడ. ఆ 18% ఇక్కడ నేను 12% యాడ్ చేస్తే 30% అయిపోయింది. సో అర్నింగ్ 25% ఈజ్ అ వెరీ నార్మల్ థింగ్. ఆ 25% పోస్ట్ ట్యాక్స్ని రిలీజియస్గా ఇయర్ ఆన్ ఇయర్ చేసుకొని పోతే నెక్స్ట్ 25 yearsలో మీ డబ్బు 250 times అవుతుంది. ₹1,00,00,000 250 crores అవుతుందంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ మనీ. కానీ ఎవరు అంత లాంగ్ టర్మ్గా ఆలోచిస్తలేదు. అది పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మన దగ్గర ఎంతో అసెట్ మేనేజ్ చేస్తూ ఉంటాం. ఆ లెవెల్ పోయినప్పుడు నీ స్ట్రాటజీ వర్క్ అవుతుందా? ఎలా మార్కెట్ చేంజ్ అవుతూ ఉందో, మార్కెట్ డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతూ ఉందో అలాగే స్ట్రాటజీలు కూడా చేంజ్ అవ్వాలి. మీరు 5 ఏళ్ళ ముందర ఏం చేస్తూ ఉంటారో అదే చేస్తా లేదు కదా ఇప్పుడు. మీడియా ఇండస్ట్రీ హెస్ చేంజ్డ్. యూ విల్ డూ వాట్ ఎవర్ ఈస్ రెలెవెంట్ టుడే. సిమిలర్లీ 5 years డౌన్ ద లైన్, 5 ఏళ్ల తర్వాత ఆ ఇండస్ట్రీ ఆ మొమెంట్లో ఆ ట్రేడింగ్ సిచ్యువేషన్లో నేనేం చేయాలో అదేం చేస్తాను. ఆ రిక్వైర్డ్ R&D చేస్తాను, ఇన్నోవేషన్ చేస్తాను, అప్గ్రేడ్ అవుతాను, డెవలప్ అవుతాను. క్యాపిటల్ రైజ్ అయితే ఎంత రైజ్ అవుతుందో దాని పొటెన్షియల్గా కరస్పాండింగ్గా అంత R&D చేసుకొని కొత్త స్ట్రాటజీలు వేసుకొని పోతూ ఉండాల్సిందే. అది నెవర్ ఎండింగ్ ప్రాసెస్, కంటిన్యూస్ లెర్నింగ్ కదా. సింపుల్, మీ తెలుగులో మూవీ ఇండస్ట్రీ తీసుకోండి, ఎంత ఇన్నోవేషన్ జరిగింది. 20 ఏళ్ళ ముందున్న టెక్నాలజీ ఈరోజు వాడుతున్నారా వాళ్ళు? లేదు. సేమ్ థింగ్ హియర్ ఆల్సో. సో దిస్ ఈజ్ మై స్టోరీ. దిస్ ఈజ్ అ స్టోరీ ఐ విల్ గివ్ టు myself, my investors and all my partners also. 25, 250, 25. Grow money at 25% and achieve 250 times in 25 years. For 25 years. Yes. This is 225, 250, 25. It's not secret formula. It's no magic formula. It's a very, very simple math which will tell you that you can make a fortune in the long term. Long term లో చాలా డబ్బులు చేయొచ్చు అనే ఒక థాట్ ప్రాసెస్ ఇచ్చే నంబరింగ్ అంతే. థ్యాంక్ యూ సో మచ్ సార్. లాంగ్ టర్మ్లో వెల్త్ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఒక మంచి ఫార్ములాని చాలా సింప్లిఫై చేసి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.